ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మహిళలకు ఉచిత బస్సు పైన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. అయితే వైసీపీ వాళ్ళు మందులో ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళు, లేకపోతే రాజబల్లి శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు కేవలం 5 సర్వీసులు మాత్రమే ఫ్రీగా ఇస్తామన్నారు. కానీ నైట్ రైడ్ సర్వీస్ ఉన్నటువంటి బస్సెస్కి ఎందుకు ఫ్రీగా ప్రొవైడ్ చేయట్లేదు అంటే, ఇంటర్నల్ లింక్ స్టేట్స్ ఉన్నటువంటి బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలాంటివి అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళేటువంటి వాటి బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. అలా చేయకుండా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతుంది. రోజా అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతామని చెప్పారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరగొచ్చు అని చెప్పారు. పుణ్యక్షేత్రాలు తిరిగితే దేవుడి పేరు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేశారు, అది ఇదని చెప్పేసి మనం రోజా మాట్లాడుతున్నాం. ఒకసారి అసలు మన రోజా ఏం మాట్లాడుతుందో చూసి తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. సో ఎందుకంటే ఆర్కే రోజా ఎప్పటికీ కాంట్రవర్సీ మాట్లాడటంలోనే రోజాని మించిన వాళ్ళు ఎవరు లేరు. సరే ఒకసారి మన జబర్దస్త్ రాణి ఏం మాట్లాడుతుందో చూడండి. తిరుమల బస్సుల విషయం తీసుకోండి. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి, ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. ఈ రోజు 14 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే మీరందరూ యాడ్స్ చూస్తుంటారు. తిరుమల, విజయవాడ, అన్నవరం, అలాగే సింహాచలం, శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు అని యాడ్స్ ఇచ్చారు. అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు భగవంతుల్ని కూడా మోసం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావడం. సో అది దేవుడి పేరు చెప్పి మోసం చేయడం అవి మనకు బాగా అలవాటు. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, గుడి అడ్డం పెట్టుకొని గుడిసేడు పనులు చేసిన వాళ్ళు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అట్లాగే స్పెషల్ దర్శనాలు టికెట్లు అమ్ముకొని, బ్రేక్ దర్శన టికెట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రోజాకి బాగా ముచ్చటగా ఉందబ్బా రాష్ట్రం అంతా తిప్పాలని, తొందరలో తిప్పియాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆడుదాం ఆంధ్రాలో ఎంక్వైరీ అంతా కూడా పూర్తయిపోయింది. షార్ట్ షీట్ కూడా తొందరలో ఫైల్ అవబోతుంది. అరెస్ట్ అయిన తర్వాత రోజాని శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం కాంచి మొదలుపెట్టుకొని తడా వరకు మార్చి అది కూడా బస్సులోనే ఫ్రీ బస్సుల్లో తిప్పాల్సినటువంటి కోరిక పాపం కూటమి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇప్పుడు రోజా ఏం మాట్లాడుతుంది, 14 నెలల తర్వాత ముక్కి మూలిగి 5 బస్సుల్లో ప్రొవైడ్ చేశారని చెప్పారు. దాదాపుగా ఈ 5 బస్సులు అనేవి 80% మహిళలు ఎక్కువగా వీటిని వాడుకుంటున్నటువంటి బస్సులు. అందులో ఏంటాయంటే పల్లె వెలుగు, సిటీ బస్సులు, మెట్రో, అట్లాగే ఆల్ట్రా ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా మహిళలు ఎక్కువగా వీటిని వాడుకుంటున్నవి. మిగిలినటువంటివన్నీ కూడాను సాధ్యమైనంత వరకు డీలక్స్, ఆల్ట్రా డీలక్స్ అనేవి కొంచెం సుదీర్ఘమైనటువంటి బస్సులు నడుస్తున్నాయి. మిగిలినవన్నీ కూడా రాత్రిపూట సుదీర్ఘమైన ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం వాడుకునేటువంటి బస్సులు. ఇప్పుడు మెజారిటీ మహిళలంతా కూడా వాళ్ళందరూ ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నారో దానికి సంతృప్తికరంగానే ఉన్నారు. కాకపోతే వైసీపీ వాళ్ళు ఏంటంటే అత్యుత్సాహంతో రోజుకు ఒక పేటీఎం గాలను తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మీరు చిత్తూరు దాకిస్తామన్నారు, తిరుమల దర్శనం చేసుకుంటామన్నారు, తర్వాత అన్నవరం తీసుకెళ్తామని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ పథకం హిట్ అవడంతో ఈ వైసీపీ వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు పోసుకోవాలో నిప్పులు పోసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఒక చిన్న విషయం చేస్తున్నాం. ఒక సాధారణమైనటువంటి మహిళ రోజాకి సమాధానం చెప్పింది బ్రహ్మాండంగా. ఒకసారి చూడండి ఆ మహిళ ఏం చెప్తుందంటే, ఆ మహిళ మాటల్లో మనం విందాం. ఎంత దుగ్గరాలండి విజయవాడకి? 30 రూపీస్ ఫ్రీ బస్ పెట్టారు కదా, టికెట్ తీసి 0 టికెట్ ఇచ్చారా మీకు? ఫ్రీ టికెట్ చూపించారా? 30 రూపీస్ గవర్నమెంట్ మీకు కడుతుంది, రాయితీ ఇస్తుంది. ఓకే, రెగ్యులర్ గా వస్తుంటారండి? రెగ్యులర్ మంగళగిరి నాకు జాబ్ అనమాట. నేను మంగళగిరి వెళ్తారు? నాకు ఆఫీసెస్ మంగళగిరి, దుగ్గరాల టు మంగళగిరి నాకు సేమ్ చార్జెస్ 30 రూపీస్. డైలీ వెళ్తుంటారు? డైలీ. ఎంత ఆదా అవుతుంది ఇప్పుడు? 2000 దాకా నాకు ఆదా అవుతుంది కదా. ఎలా ఉంది మరి ఈ పథకం? నాకు బెనిఫిట్, ఎంప్లాయీస్ కి అయితే చాలా బెనిఫిట్. ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు? ఇలాంటి బెనిఫిట్స్ ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, గవర్నమెంట్ వాళ్ళకి అదే మేము చెప్పేది. సో అది ఏం చెప్తున్నారంటే దుగ్గిరాల నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తాం, లేకపోతే దుగ్గిరాల నుంచి మంగళగిరి వెళ్తాం, జాబ్ పర్పస్ మీద వెళ్తున్నారు. అంటే ఒక మహిళగా
మ్యాక్సిమం ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆమె ఏం చెప్పారు, దుగ్గిరాల నుంచి విజయవాడకి 30 రూపాయలు. సో 30 రూపాయలు అప్ అండ్ డౌన్ ఛార్జెస్, లేదంటే మళ్ళీ మంగళగిరికి వెళ్ళాలన్నా 30 రూపాయలు, దాదాపుగా 60 రూపాయలు. కానీ యాక్చువల్గా దుగ్గిరాల టు మంగళగిరి వెళ్ళినా 30 రూపాయలు ఛార్జెస్ అంటుంది. అంటే 60 రూపాయలు, నెలకి 1800 రూపాయలు. ఇదేదైనా ఇంకా అడిషనల్గా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ డబ్బులు కూడా వాళ్ళకి సేవ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా ఇది మధ్యతరగతి కుటుంబాలకి, బిలో మధ్యతరగతి కుటుంబాలకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అట్లాగే వ్యవసాయ పనులు చేసుకునేటువంటి వాళ్ళు, రైతులు తమ పొలాల్లో పండినటువంటి కూరగాయల్ని టౌన్కి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళకి కూడా దాదాపుగా ఇది ఒక బెనిఫిట్ లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా 70% మహిళలు, అంటే ఎవరైతే కాయ కష్టం చేసుకుని బతుకుతున్నారో, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఇది బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి 12 రకాల సర్వీసెస్లో ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే సుదీర్ఘమైన ప్రాంతాలకు జర్నీ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక రకంగా బెనిఫిట్సే. కానీ ఇక్కడ మెయిన్ 70% మహిళలు తమ ఆర్థిక స్వావలంబనకి అడుగులు వేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నెలకు 2000 రూపాయలు ఇప్పుడు ఈ మహిళ మిగిల్చుకుంటుందంటే సంవత్సరానికి 24,000. దాదాపుగా ఇక 4 సంవత్సరాలు వేసుకుందాం, 4 సంవత్సరాలకి దాదాపుగా 96,000 వరకు కూడా ఆమెకి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సుదీర్ఘమైన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, కొంతమంది ఎక్స్ప్రెస్ ఎక్కేవాళ్ళు 70 రూపాయలు ఛార్జెస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఫ్రీనే. రాను బాను 70 అంటే 140 రూపాయలు ఇంటూ సంవత్సరానికి ఎంత వస్తుందో మీరు ఒకసారి చూసుకోండి. దాదాపుగా 300 యొక్క 1200, 4,200 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ప్రభుత్వం, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మీద భారం అయినప్పటికీ ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ వచ్చారు. రేపు మీరు ఎట్లాగో నవరత్నాలు పెంచుతారు కదా, రేపు మీరు ఎట్లాగో పెంచండి మేడం, మీరు ఎలాగో పెంచండి. చంద్రబాబు నాయుడు ఇంటర్నల్ స్టేట్లోనే డిస్ట్రిక్ట్స్ వరకే ఇచ్చాడు, మేము స్టేట్ మొత్తం ఫ్రీగా ఇస్తామని అనౌన్స్మెంట్ చేయండి, దాని భారం బాధ్యత మీకు తెలుస్తుంది కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినా ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంటాయి, అంత ఆవేశపడాల్సిన పని లేదు. ఇంకా చాలా ఉన్నాయి. నీకు చాలా ముచ్చటగా ఉంది, స్టేట్ మొత్తం తిరగాలని చాలా ముచ్చటగా ఉంది. కాబట్టి నీ ముచ్చట తొందరలో తీరుద్దాం, తొందరలోని స్టేట్ మొత్తం తిప్పే మార్గాన్ని ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఆడుదాం ఆంధ్రలో నువ్వు ఎట్లా స్కామ్ చేసావు కదా, ఆ స్కామ్ డబ్బులన్నీ బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా అన్ని జైల్లో కేసులు నమోదవుతాయి. గుళ్ళను అడ్డం పెట్టుకొని గుడిసైడ్ పనులు చేసిన నీలాంటి వాళ్ళకి సరైన శిక్ష పడేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి రోజాకి నేను చెప్పేది ఏంటంటే, రోజా నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. ఇలా అతివాగుడు వాగి సమాజంలో ఎందుకు చెడ్డపేరు తెచ్చుకుంటాం?